గుర్తించదు కేసీఆర్ గారు ఎందుకు గుర్తిస్తారండి? ఓకే సరే ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, సో చూస్తున్నారు నిన్న ఏదైతే మాజీ సీఎం ప్రస్తుత సీఎం ఇద్దరు మాట్లాడిన కమెంట్స్ మీరు విన్నారు, అండ్ పార్టీల అభిప్రాయాలు కూడా విన్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ఇద్దరు మాట్లాడడం వల్ల ఒక క్వశ్చన్ కొత్తగా రేజ్ అయింది. ఏంటంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూటమిలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి ఈ తెలుగు ప్రశ్నలు నమస్కారం. అయితే ఇది కొంత నిన్న జరిగినటువంటి చర్చ ఏంటంటే అంటే ప్రశ్నకు జవాబు చెప్పాలనే దాని మీద జరిగినటువంటి పరిస్థితి ఒకటి. నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ గారు మొత్తం కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పుకుంటూనే ఈ బీజేపీ అంటే ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీని కూడా దుయ్యబట్టినటువంటి సందర్భాలు మనవాద పార్టీ అని, తర్వాత నిన్న మహిళా బిల్లు వీగిపోవడానికి బీజేపీ కారణమని రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి కేసీఆర్ మాట్లాడారు. సరే, అది రాజకీయ కోణంలో మాట్లాడిన సందర్భానికి మనం మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఇది రాజకీయ కోణంలో మాట్లాడారు. సరే, వాళ్ళు 2.5 ఏళ్ళుగా అధికారం కోల్పోయి ఉండడం, రేపు అధికారంలోకి ఎట్లా రావాలనే దాని మీద ప్రత్యర్థుల మీద ఆరోపణలు కావచ్చు, బురదేసే ప్రయత్నం కావచ్చు, రేపు వాళ్ళ లొస్కూలు కావచ్చు తీసే ప్రయత్నం ప్రతి పార్టీ చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో మాట్లాడే అంశంలో కొంత అక్కడ జరిగినటువంటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వెంకటరెడ్డి సార్ చెప్పింది కావచ్చు, తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ కు జవాబుదారీ కంటే ముందు, కాంగ్రెస్ ప్రశ్న కంటే ముందు కవిత ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ పాత ఉద్యమ నేత కాదు, కేసీఆర్ పాత మనిషి కాదు, ఒక మరం మనిషి అని ఒక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఇలా పాంపాగా తోక చుట్టమైందని, అసలు పాంపాగా తోక చుట్టమే బిడ్డ అంటే బిడ్డ బయటికి పోయింది, తండ్రి మీద ఆరోపణలు చేసినప్పుడు తనకి కౌంటర్ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏ నాయకుడు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. చోట మూట నాయకులు చెప్తే కాదు కదా, ఇక్కడ కేసీఆర్ కాకపోతే కేటీఆర్, హరీష్ రావా వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆమె పందికొక్కులు తీవ్ర ఆరోపణలు, ఒక అవినీతి పందికొక్కులు ఉన్నారు కేసీఆర్ ఎంబడని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు బలం చేకూరే విధంగా ఆమె బలమైన ఆరోపణలు చేసింది. ఇలా మనము కాంగ్రెస్ మాట్లాడితే కొంత దాని మీద విరుచుకపడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ కవిత మాట్లాడిన దాని మీద వాళ్ళ సంజయ్ ఎక్కడ, వాళ్ళ సమాధానం ఎక్కడ అవపడతలేదు. రేపు భవిష్యత్తులో సమాధానం వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఈ క్రమంలో ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు ఈ కవిత పార్టీ ఇదంతా కూడా ఏమైతుందంటే, మరి బీఆర్ఎస్ పార్టీ తాన్ముక్కలైన కవిత పార్టీ అనే పరిస్థితి ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ వస్తా ఉంది. ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము కేసీఆర్కు ఉన్నది, కేసీఆర్ పార్టీకి ఉన్నది. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని సరే ఆయన మాట్లాడగానే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేదంటే, మేము కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ ముగ్గురం మాలో కూటమి, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఉంటాయి అనే దాని ఒక తీవ్రమైన ఆరోపణ. బీజేపీ బీఆర్ఎస్ కూటమి ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అది ఇప్పుడు కాదు, అది ఎన్నికల ముందు ఏడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టులు, కోదండరాం, తర్వాత కాంగ్రెస్ కలిసి ఉన్నది. సరే, ఇప్పుడు 2018 నుంచి చూస్తాను వాళ్ళ ఒక టీమ్ గానే ఉన్నది. అది కొనసాగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలవదా అనే దాని మీద ఒక ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది. ఇప్పుడు బీజేపీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకోవడం లేదు. ఏమైనా ఉంటే ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుంది కావచ్చు, కానీ కలిసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా దక్షిణాదిలో బాగా వేయాలనే ఒక బలమైన ఆకాంక్షతోటి వాళ్ళు ఈ రోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఆ పద్ధతిలో ఎందుకంటే లోక్సభలో దాదాపుగా 50-50 8 సీట్లు కాంగ్రెస్ వస్తే 8 బీజేపీకి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆశ ఉండడంలో సహజంగా దాంట్లో తప్పులేదు. కానీ వాళ్ళు ఏ పద్ధతిలో ముందుకు వస్తారు, ఎవరి సపోర్ట్ తోటి ముందుకు వస్తారు అనేది మనకు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ముందుగా కవిత ఆరోపణలకు సమాధానం చెప్తే బీఆర్ఎస్ కొంత
భవిష్యత్తులో బట్టగట్టే అవకాశం ఉంటుంది తప్ప కవిత ఇప్పుడు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపించాల్సిన కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆమె ప్రధాన శత్రువు ఎవరు బీఆర్ఎస్ గారంటే ఇప్పుడు కేసీఆర్ తనయ్యనే. మరి ఆ పద్ధతిలో మరి ఆన్సర్ చెప్తుందా లేకపోతే ఇంకా ఆగమైపోతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు మనము గతంలో చూసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరము మీరు సిబిఐకి ఇవ్వండి మేము చేస్తామని అనేక సార్లు బీజేపీ చెప్పినటువంటి సందర్భం ఉన్నది. సరే ఈ ఘోష్ కమిటీ ఇదంతా చేసి ప్రాసెస్ చేసి కదా అది మరి వాళ్ళు స్టే తెచ్చుకోవడం ఇవన్నీ రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కానీ దీని అంతా కూడా కేంద్రము కొంత ఆలోచించి మరి సిబిఐకి ఇస్తుందా లేకపోతే దాన్ని ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉండేది. ఇది రాజకీయ కోణంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి రేపు ఏదో కేసీఆర్ లోపల పడితే అల్టిమేట్లీ బెనిఫిట్ అయ్యేది కాంగ్రెస్ కదా అని బీజేపీ కూడా ఒక ఆలోచన చేస్తారు కదా. కాబట్టి కొంత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సేమ్ టైమ్ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ మీద వచ్చే ఆరోపణలు అంటే ఈ కారు రేట్ కావచ్చు, రకరకాల గొర్రెల స్కామ్, రకరకాల ఇష్యూస్ కూడా మరి ఉన్నది. వీళ్ళు ఎందుకు చేయలేవట్లేదు, ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయలేదు, ఎందుకు లేకపోతే అడిగినటువంటి సంబంధించిన మంత్రులను అరెస్ట్ చేయలేదు అనేది ఆరోపణ వస్తా ఉన్నది. ఇక్కడ ఏది ఉన్నా నాకు ఇప్పుడు ఒక్కటి ఎవ్వరు కూడా చూసేది ఏంటంటే గతంలో ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నారు. చంద్రబాబును ఒక చిన్న స్కామ్ విషయంలో వాంటెడ్ గా ఇస్తే రేపు ప్రజలంతా తిరగబడి ఏ రకమైనటువంటి ఫలితం ఇస్తారు అనేది కొంత అందరికి కూడా భయం ఉన్నది. కాబట్టి బీజేపీ సిబిఐ ఎంక్వైరీ విషయంలో కావచ్చు కాళేశ్వరంపై, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ ఇటువంటి చిన్న స్కామ్స్ మీద చేసే విషయంలో కొంత ఆచితూచి పోతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా పడతా ఉంది. ఓకే అండి, ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనెత్తారు, వాటి గురించి ఒకసారి క్లారిటీస్ తీసుకుందాం. అయితే లింగం యాదవ్ గారు మీరు అడిగిన వాటికి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. మీరు ఇందాక ఏవైతే చెప్పారో దిలీప్ గారు, సో ఇందాక లింగం యాదవ్ గారు కమెంట్ చేశారు. సో మీరైతే 26 వసంతాలకు సంబంధించి ఏదైతే చేసుకున్నారో ఇందాక లింగం యాదవ్ గారు 2023లో వచ్చింది జనవరి 18th అంతేనండి? జనవరి 18th వర్షం మీద చెప్పారు. చెప్పండి లింగం యాదవ్ గారు. నేనే అదే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ బహుశా బీఆర్ఎస్ నాయకుడు అవగాహన లేదు, బహుశా ఎవరికి అవగాహన లేదు, ప్రజలు చూస్తారు కానీ అవగాహన కాదు. క్వశ్చన్ ఏంటో చెప్పు, దానికి ఆన్సర్ చెప్తారో లేదో చూసి అవగాహన గురించి మాట్లాడాలి కదా. అరే విను చెప్పయ్యా, ముందు చెప్పు, చెప్పినాక మాట్లాడదాం. ఏదైనా ఉంటే డౌట్ ఉంటే రాసుకో. మరి నిన్న చేసింది జనవరి 23, 2023 జనవరి 18లో బీఆర్ఎస్ ఆవిర్భావం ఉంటే మరి నిన్న ఏ డేట్ అండి? ఏ డేట్ లో మరి అందుకే వాళ్ళ క్లారిటీ లేదు. అసలు బీఆర్ఎస్ దీని గురించి అడుగుతున్నాను. దిలీప్ గారు క్లారిటీ ఇవ్వండి. ఆయన మీరన్నా ఒకసారి క్వశ్చన్ స్పష్టంగా అడగండి. లింగం యాదవ్ గారు రైతుల గురించి మాట్లాడి అడుగుతా, ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు వస్తాను, ఒక్క నిమిషం. దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి, చెప్పండి. సో ఏంటి 26 వసంతాలు అని చెప్పేసి అన్నారు ఇందాక లింగం యాదవ్ గారు చెప్పిన దానికి మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇది 26వ వసంతం. మేము పార్టీ ఆ రోజు జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 రోజు అనేది మేము లాంచ్ చేసుకున్నాము. దాన్ని మేము వసంతంగా తీసుకుంటాము. మేము ఆ పార్టీని ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ కు నేనే